సార్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ విష్ ఆల్ Yes, ది sir. బెస్ట్ అండి. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. Yes, sir. Thank you, sir. వెల్కమ్ So, సార్. good morning, leaders. Good morning. సో Very నేను good morning. ఆగమయ్య హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నాను. అంటే హైదరాబాద్ పక్కన పటాన్చెరు, మెదక్ డిస్టిక్ లో ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు సపరేట్ గా సంగారెడ్డి డిస్టిక్ లోకి వచ్చింది. సో అయితే నేను సోనీ ఇండియాలోకి వచ్చి 1 నెల 15 రోజులు అవుతుందండి. కానీ నేను ప్రతిసారి చెప్పినట్టే నేను కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు రాలేదా అని బాధపడతా ఉంటాను. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కంపెనీ మనకు దొరకడం చాలా అంటే చాలా అదృష్టం అండి. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. చాలా వండర్ఫుల్ గా మనము ఇన్కమ్ మాత్రమే కాదండి, ఇక్కడ ఆరోగ్యాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా మన యొక్క టీం మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, ఇన్వైట్ చేయండి. అందరు కూడా ఇన్ టైంలో వస్తే మనం మనం తీసుకునే మజానే వేరు ఉంటుంది. కాబట్టి 100%గా ప్రతి ఒక్కరిని ఇన్ టైంలో వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. మన టీం మెంబర్స్ అందరికీ కనీసం రేపటి నుంచి అయినా మనం ఇన్ టైంలో వచ్చామంటే, ఆల్రెడీ మన సార్ చెప్పారు, అక్టోబర్ నెలలో ఎవరైతే జూమ్లో కనీసం ఒక పూట అయినా, అంటే మార్నింగ్ మన జూమ్ నడుస్తూ ఉంటుంది, అలాగే ఈవినింగ్ మన జూమ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఒక మార్నింగ్ టైంలో కొంతమంది డ్యూటీల వల్ల కానీ, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల కానీ ఒక జూమ్కి అటెండ్ కాకపోయినా కనీసం ఒక జూమ్ కన్నా అటెండ్ అయితే అప్పుడు మన స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అలాగే కొత్త విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. అలాగే మనం నేర్చుకుంటేనే మన టీం అందరికి కూడా నేర్పియడానికి మనకు వీలవుతుందండి. సో వండర్ఫుల్గా మనం మన యొక్క సెషన్ అయితే నేను ముందుకు తీసుకెళ్తామండి. సో ఈరోజు మన ఆరోగ్యకరమైన సేవ, అంటే మన యొక్క ఎండి గారు చెప్తా ఉంటారు ప్రతిసారి, మన ఆరోగ్యకరమైన సేవ, ఇది సేవనేనండి. ఎందుకంటే సేవతో పాటే మనకు ఇన్కమ్ కూడా వస్తూ ఉంది. ఇక్కడ సేవతో పాటే మనకి ఇన్కమ్ కూడా ఇస్తుంది కంపెనీ. సో నేను ఆలస్యం చేయకుండా నేను ప్లాన్ ప్రెజెంటేషన్లోకి వెళ్తానండి. నా యొక్క లింకును నేను షేర్ చేసి నేను వెళ్తాను ముందుకు. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి సార్, నాది లింక్ షేర్ అవుతుందా సార్? సార్ లింక్ షేర్ అవుతుంది సార్. బాగుందండి, బాగుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ సార్. నా పేరు ఆగమయ్య. నేను మెదక్ డిస్టిక్ నర్సాపూర్, ఎల్లాపూర్ నుంచి నేను వర్క్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ సోనీ ఇండియాలోకి వచ్చి నేను 1 నెల 15 రోజులు అవుతుంది. వండర్ఫుల్గా నేను ఇన్కమ్ కూడా తీసుకున్నాను. గోల్డ్ అయ్యాను, ప్లాటినం అయ్యాను, డైమండ్ అయ్యాను, డబుల్ డైమండ్ కూడా అయిపోయాను. అలాగే ఈ నెలలో ట్రిపుల్ డైమండ్ కూడా ప్రయత్నం చేస్తున్నాను. 100%గా అయిపోతాను. సో ఇదండి. అయితే మనం వర్క్ చేస్తుంది మనందరికీ తెలుసు సోనీ ఇండియాలో. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క సోనీ ఇండియా ప్లానింగ్ మనము చూస్తున్నామండి. అయితే ఇక్కడ నా దగ్గర ఈ యొక్క పీడిఎఫ్లో మనకు ఈ నెల ఆఖరు వరకు మనకు 1500 రూపీస్తో మనము ఈ యొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఏదైతే మనకు ప్యాకేజ్ ఉంటుందో అది 1596 రూపాయలు అవుతుందండి. సో కాబట్టి అదొకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందరు కూడా న్యూ పీడిఎఫ్ను మీరు తీసుకోండి. సో ఇది ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా అంతా కూడా మనకు సేమే ఉంటుంది. సో చూడండి, ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ మన ఆరోగ్యమే మనకు ఔషధం కావాలి అన్న పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. మన ఆరోగ్యమే మనకు ఔషధం కావాలా. కానీ ప్రెజెంట్ పరిస్థితుల్లో మన ఆరోగ్యం మన యొక్క ఆహారం ఏదైతుందో అది ఔషధం కింద కాకుండా 100%గా మనకు స్లో పాయిజన్ గానే అవుతుందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు నా వీడియోలో నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మన కూరగాయలు కానివ్వండి, లేదంటే ఆకుకూరలు కానివ్వండి, లేదంటే ఇప్పుడు యూరియాలు డిఏపి లేసినటువంటి మన ఈ యొక్క వరి పంట కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన కలుషితం ఆహారమే మనం తింటున్నాము. అలాగే మనం తాగే నీళ్లు కూడా భయంకరమైన కలుషితం అయిపోయింది. మన పీల్చే గాలి కూడా భయంకరమైన కలుషితం అయిపోయింది. సో దీన్ని ఉద్దేశం పెట్టుకునే మన యొక్క సోనీ ఇండియా కంపెనీ వినూత్నంగా ఒకటే ప్రోడక్ట్ మనకు తీసుకొని వచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది, అలాగే ఆదాయాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదన్ని విషయాలు కూడా మనము ముందుకు తీసుకెళ్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే మనకు ఈ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే పాంచజన్య వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఒక అమృత ఆహారం అండి.
దీన్ని మనకు ఈ ఫార్ములా ఇచ్చిన వ్యక్తి వచ్చేసి మనకు డాక్టర్ ఖాదర్వల్లి గారు. మన ఆంధ్ర తెలంగాణలోనే మాత్రమే కాదు, దేశమంతటా అలాగే ప్రపంచం అంతటా ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంత గొప్ప స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈయన, మిల్లెట్ పితామహుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. వందల వేల వీడియోలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయండి. సో ఆయన ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రోడక్ట్ లో 32 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, వరిగెలు, రాగులు, సజ్జలు, జొన్నలు. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతా ఉంటే డ్రై ఫ్రూట్స్ విషయంలో కూడా వస్తే బాదాం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఇలాగా గుమ్మడి గింజలు కాడికెళ్ళి తర్వాత మెంతులు, సగ్గుబియ్యం, శొంఠి, యాలకులు. నేను సగమే చదివానండి, సమయం మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ రకంగా 32 రకాలు ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉండడం జరిగిందండి. ఈ 32 రకాల ఇంగ్రీడియంట్స్ తో మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, దీని యొక్క ముఖ్య గుణం ఏంటంటే ప్రతి ఒక్క గింజలో లేదంటే ప్రతి ఒక్క ఈ యొక్క ప్రోడక్ట్ లో ఏదైతే అరికెలు కానీ వరిగెలు కానీ దేంటైనా సరే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆ ఆయుర్వేదిక గుణాలని చెప్పుకోవచ్చు, లేదంటే మన ఔషధ గుణాలను కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరిగిందండి. కారణం ఏంటంటే మనము 24 గంటల్లో మన బాడీకి ఏదైతే కావాలంటే ఐరన్ కానివ్వండి, లేదంటే కాల్షియం కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, లేదంటే న్యూట్రిషన్స్ కానివ్వండి, లేదంటే మైక్రో న్యూట్రియన్లు కానివ్వండి, ఏదైనా సరే దీంట్లో వచ్చేటట్టుగా ఆయన ఈ యొక్క ఫార్ములాను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 32 రకాల ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, బి కాంప్లెక్స్ వేసుకోండి, ఆ విటమిన్ టాబ్లెట్, డి విటమిన్ టాబ్లెట్ వేసుకోండి, లేదంటే ఏ విటమిన్ టాబ్లెట్ వేసుకోండి అంటారు. కానీ ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ కాదండి, 100% ఫుడ్డే డెఫిషియన్సీ అయిపోయింది. మనకి 100%గా ఫుడ్డే డెఫిషియన్సీ అయింది. కాబట్టి ఫుడ్ డెఫిషియన్సీ అయింది కాబట్టి ఇప్పుడు మనము కనీసం ఒక పూటనన్నా ఈ యొక్క 32 రకాల ఇంగ్రీడియంట్స్ తో కూడినటువంటి ఈ యొక్క ఫుడ్ మనం తీసుకోవాల్సిన అవసరం అనేది వచ్చిందండి. ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ లో మనకు మెయిన్ గా గ్లూటెన్ అనేది ఉండదండి. ఈ జిగురు పదార్థమే మన బాడీకి చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటది, జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తూ ఉంటది. కాబట్టి గ్లూటెన్ ఉండదు. అలాగే ఇక్కడ మనకు రైస్ ఫ్రీ, అలాగే వ్యాట్ ఫ్రీ, అలాగే సోయా ఫ్రీ, అలాగే షుగర్ ఫ్రీ. షుగర్ ఎటువంటి షుగర్ ఉండదు. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, కెమికల్స్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ గా ఫ్లేవర్స్ కానీ ఎటువంటివి కూడా దీంట్లో యాడ్ కావండి. అది మాత్రమే కాకుండా ఇక్కడ మీరు చూస్తే ఒక అద్భుతమైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ 100% ఇది న్యాచురల్ అండి. 100% న్యాచురల్ అంటే మనము ప్రకృతి సహజ సిద్ధంగా పండించేటటువంటి పంటలు అండి. అంటే ఇక్కడ యూరియా కానీ, డిఏపీలు కానీ వేయకుండా పండేటటువంటి పంటల ద్వారానే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా మీరు తీసుకోండి, అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. నేను వండర్ఫుల్ గా ఈ యొక్క ప్రోడక్ట్ నేను మాత్రం కాకుండా మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఈ యొక్క ప్రోడక్ట్ మేము యూజ్ చేస్తాం. చాలా బాగా రిజల్ట్ అనేది వస్తూ ఉందండి. సో అయితే చూడండి, ఈ యొక్క ప్రోడక్ట్ మనకు ఎవరైతే ఈ యొక్క ఆఫర్ ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఆఫర్ నడుస్తుందండి. ఈ నెలాఖరు వరకే మన ఆఫర్ ఉంటుంది. ఇదేంటంటే 1500 రూపీస్కి మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ఈ నెలాఖరు వరకు మాత్రమే మనం పర్చేజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఆఫర్ చేయట్లేదు. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయింది కాబట్టి 1 ఇయర్ అంతా ఈ యొక్క కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ మంత్ నుంచి మనము 1596 రూపాయలకు మనం పర్చేజ్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి ఈ ఆఫర్ ఉండదు. ఈ విషయం లీడర్స్ అందరికి ముందే తెలియజేయండి. సో ఇది తెలియజేశారంటే హ్యాపీగా మనం బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చు. చాలా మంది అనుకుంటారు మళ్ళీ రేటు పెంచేశారు, సోనీ ఇండియా రేటు పెంచేశారు అని అనుకుంటారు. రేటు పెంచలేదండి, ఆఫర్ మాత్రమే తీయడం జరిగింది, రేట్ అదే ఉందండి. సో కాబట్టి మనం హ్యాపీగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ను. అయితే చూడండి, ఈ యొక్క ప్రోడక్ట్ ఇప్పటికి కూడా రెండు ఆఫర్లు ఇచ్చినుండే కంపెనీ. ఒకటి మనకు 1596 ప్రోడక్ట్ ని 1500కి ఇచ్చింది. రెండోది ఆంధ్ర తెలంగాణకు డిటిడిసి కొరియర్ ద్వారా ఫ్రీ డెలివరీ ఇస్తున్నది. అయితే ఫ్రీ డెలివరీ ఇప్పుడైతే కొనసాగుతుందండి. కాబట్టి ఇది కూడా మనం లీడర్స్ అందరికి తెలియజేసి మనము ముందుకు తీసుకెళ్ళొచ్చండి. సో వండర్ఫుల్ గా ఈ యొక్క బిజినెస్ మనం చేసుకోవడానికి కంపెనీ అవకాశం ఇచ్చిందండి. అయితే దీంట్లో వచ్చేటటువంటి మినిమం లేదంటే ఇమ్మీడియట్ రిజల్ట్ అని వచ్చేసి మనకు ఇక్కడ బరువు తగ్గుతారండి. మెయిన్గా బరువు తగ్గుతారు. అలాగే బెల్లీ ఫ్యాటు అంటే పొట్ట భాగంలోనే బరువు ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది, ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి, అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది, అలాగే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏ నొప్పులైనా పోతాయి. అలాగే మహిళల పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అలాగే జెంట్స్ కానీ లేడీస్ కానీ
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ అటువంటి ఏ ఉన్నా కూడా పోతాయండి. ఇది మాత్రమే కాకుండా దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థని ముందు క్లియర్ చేస్తాను. అంటే మన యొక్క జీర్ణక్రియ దగ్గర నుంచి పెద్ద పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, ఇంటెన్స్ ట్యాంకు, అలాగే మనకున్నటువంటి జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి మన ఒక ఫ్రెష్ వ్యక్తులుగా మనం తయారు చేస్తాండి. అంటే చూడండి, ఇక్కడ బరువు తగ్గుతారంటే మీరు అనుకోవచ్చు మరి బక్క ఉన్న వాళ్ళు అంటే సన్నగా ఉన్న వాళ్ళు ఈ యొక్క తీసుకుంటే ఇంకా సన్నగా అయిపోతారు అంటే కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థ క్లియర్ అయిపోతుందో మన యొక్క తినే ఆహారం మన బాడీకి కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. అంటే మన న్యూట్రియన్స్ కానివ్వండి, మైక్రో న్యూట్రియన్స్ కానివ్వండి, మన బాడీకి పూర్తిగా అబ్జర్వ్ అవుతాయి. కాబట్టి బక్కగా ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా లావ్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళు లావ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తిన్న ఆహారము, మన చాలా మంది తెలంగాణ భాషలో తింటాడు కానీ ఆయనకి పేయికి పట్టదు అంటారు. సో మన తిన్న ఆహారం 100% గా మన పేయికి పట్టాలంటే, లేదంటే మన బాడీకి అబ్జర్వ్ కావాలంటే మన ఈ యొక్క చిన్న పేగులలో, పెద్ద పేగులలో ఉండేటువంటి మైక్రో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారానే ఈ యొక్క విటమిన్స్ అన్ని, మినరల్స్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది కాకుండా ఈ యొక్క గ్లూటెన్ అనే పదార్థం అడ్డుపడతా ఉంటది. సో దాని వల్లనే వాళ్ళు లావ్ అవడానికి ఆస్కారం ఉండదు. దీని వల్ల ఏమవుతుందంటే అది యొక్క మన యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం క్లియర్ అయిపోయి హ్యాపీగా వాళ్ళు శక్తి పొందుకోవడానికి, కండ పెరగడానికి కూడా అవకాశం అన్నది ఏర్పాటు అవుతుందండి. సో ఇదండి ఈ యొక్క 32 రకాల ఇంగ్రీడియంట్స్ తో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. అయితే చూడండి, చాలా మంది అనొచ్చు ఈ 32 రకాలని వీళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ దీంట్లో 32 రకాలు ఉన్నాయా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఒకటే విషయం నేను చెప్తున్నాను, మీరు ఈ యొక్క ప్రోడక్ట్ డబ్బా మీ దగ్గరకు వస్తుంది కదా, అది ఎక్కడైనా టెక్ చేయించుకోండి, 100% గా దాంట్లో ఉంటాయండి. అలాగే మన కంపెనీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తీసుకొని వాళ్ళ అండర్లో ఈ యొక్క ప్రోడక్ట్ అన్నది ఈ యొక్క డెవలప్ కావడం జరుగుతుందండి. ప్రోడక్ట్ అనేది తయారు కావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి డౌట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఈ యొక్క ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు, మనం కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనం బిజినెస్ దగ్గరికి వెళ్దామండి. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ వస్తుందండి. అంటే ఇంత తక్కువ రేట్లో మనకి ఒక ప్రోడక్ట్ ఇచ్చుకుంటూ మనకు ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి మన యొక్క కంపెనీ. సో చూడండి, ఇక్కడ మనకు ఎవరినైతే మనం డైరెక్ట్ రిఫరల్ గా తీసుకొని వస్తామో, డైరెక్ట్ రిఫరల్ తీసుకొని వచ్చినప్పుడు మనకు 200 రూపీస్ కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుందండి. 200 రూపీస్ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. సో తర్వాత మనకు రెండోది మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 150 రూపీస్ రావడం జరుగుతుందండి. మనకు డైలీ పేర్ ఇన్కమ్ వచ్చేసి మనకు డైలీ పేర్ క్యాపింగ్ వచ్చేసి మనకు 25 పేర్స్ మాత్రమే అండి. కానీ చూడండి, ఇక్కడ ఏదైతే మీ డైరెక్ట్ రిఫరల్స్ ఉన్నాయో ఈ 200 అన్న మీరు ఒక్క రోజులో 100 తీసుకొచ్చినా కానీ కూడా 100 ఇంటూ 200 రూపీస్ మీకు వస్తుందండి. కానీ ఒక్క ఐడికి మనకు 25 పేర్స్ మనము డైలీ క్యాబింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే ఇక్కడ మనకు ర్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 4 ర్యాంక్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఈ 4 ర్యాంక్స్ ఏంటంటే గోల్డ్, అలాగే ప్లాటినము, అలాగే డైమండ్, అలాగే డబుల్ డైమండ్. అలాగే మన ఎండి గారు ఈ నెలలో ఇంకొక ట్రిపుల్ డైమండ్ కూడా మనకు అనౌన్స్ చేశారు. అలాగే మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా చాలా మంది ట్రిపుల్ డైమండ్ కూడా అయిపోయి ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మన కంపెనీ ఈ యొక్క డైమండ్స్ కూడా ఇంకొక రకంగా మనకు వాళ్ళకు ఇన్కమ్ అనేది ఇస్తుందండి. అది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం ముందుకెళ్తే. సో ఇంకా దీన్నే ఇంకా కొద్దిగా క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే ఎవరినైతే మనం డైరెక్ట్ రిఫరల్ చేస్తాము అంటే చూడు, మన ఐడి వేసుకున్న తర్వాత మన కింద లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని, ఇద్దరిని మనం డైరెక్ట్ రిఫరల్ చేయడం వల్ల ఈయన నుంచి మనకు 200 రూపీసు, ఆ తర్వాత ఈయన నుంచి మనకు 200 రూపీస్, తర్వాత మనకు లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ లేదంటే రైట్ సైడ్ కానీ అంటే 1:2, 2:1లో ఒక్క ఐడి వస్తే చాలు ఇక్కడ మనకు 150 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకు 550 రూపీస్ అన్నది మనకు రావడం జరుగుతుందండి. 550 రూపాయలు మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఇద్దరిని ఇచ్చిన తర్వాత లెఫ్ట్ కానీ రైట్ కానీ మన ద్వారా కానీ, లేదంటే మన ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారా కానీ, లేదంటే మన అప్లైన్ ద్వారా కానీ ఒక్క ఐడి పడితే చాలు మనకు 550 రూపీస్ రావడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దాని తర్వాత ఇప్పుడు మనకు ఫర్ ద ఫస్ట్ టైం మాత్రమే 1:2 అండ్ 2:1 అండి. ఫర్ ద ఫస్ట్ టైం మాత్రమే 1:2 అండ్ 2:1 అండి. దాని తర్వాత లైఫ్ లాంగ్ మనకు 1:1 ఉండడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ కూడా మనకు 1:1 ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా లీడర్స్ అందరికీ క్లారిటీగా ఇవ్వండి. సో చూడండి, దాని తర్వాత మనకి ఇక్కడ డైలీ క్యాపింగ్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను మనకు 25 పేర్స్ అండి.
ఆ తర్వాత అయితే మనకు 3,750 రూపాయలు ఒక్క ఐడి మీద మనం డైలీ తీసుకోవడం జరుగుతుందండి. సో చూడండి, 3,750 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే మనకు 1,00,000 చిల్లర మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం అయితే మన కంపెనీ ఇచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలో చెప్పండి. అంటే ఆరోగ్యం పొందుకుంటూ, అలాగే ఆనందం పొందుకుంటూ, ఆదాయం కూడా మనం పొందుకుంటున్నాం అంటే ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అలాగే ఇక మనం ముందుకెళ్తే ఇక్కడ మనకు రాయల్టీస్ అన్నది కంపెనీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. చాలా సింపుల్ ప్లాన్ అండి. 10 నిమిషాలు ఒక పర్సన్ దగ్గర కూర్చొని మన యొక్క ప్రోడక్ట్ గొప్పతనం చెప్పి ఈ యొక్క ప్లాన్ వివరించామంటే చాలు, 100% గా వాళ్ళు మనకు ఐడి అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. నేను వచ్చి నెల 15 రోజులల్లా నేను 4 ల్యాక్స్ దగ్గర దగ్గర 4 ల్యాక్స్ బిజినెస్ నేను కంపెనీకి ఇచ్చానండి. మంచి ఇన్కమ్ కూడా తీసుకున్నాను. సో చూడండి, అద్భుతంగా ప్రతి ఒక్కరికి సాధ్యమేనండి. వీళ్ళు గృహిణీలు కానివ్వండి, లేదంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని మనం టేకప్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్ లో. ఒకటి చూడండి, ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనము ఈ యొక్క ఏదైతే మనకు 15,999 లేదంటే 1,600 అనుకోండి రౌండ్ ఫిగరు, మనకు 1,600తో ఆ పర్సన్ ప్రోడక్ట్ కొనుక్కుంటే, అంటే మధ్య తరగతి వాళ్ళు కొనుక్కున్నా, లేదంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నా కానీ కూడా వాళ్ళకి మనకు మార్నింగ్ ఒక గ్లాసు, నైట్ 2 గ్లాసులు జావా చేసుకోవడానికి ఈ యొక్క ప్రోడక్ట్ 1 మంత్కి సరిపోద్దండి. అంటే 1 మంత్కు ఆయన ఆహారం ఇస్తున్నాం ఇక్కడ. అంటే ఆహారం వస్తుంది, ఆదాగా ఆరోగ్యం వస్తూ ఉంది, అలాగే ఆయనకు ఆదాయం కూడా మన దగ్గర వస్తూ ఉందన్నమాట. అంటే అతని ఖర్చు ఇదేం ఖర్చు అవ్వట్లేదండి. ఎందుకంటే ఒక పూట హాఫ్ టిఫిన్, నైట్ మీల్స్ లెక్కేసుకుంటే కనీసం రోజుకి 50 రూపాయలని అవుతుంది. అంటే ఆ 50 రూపాయలు ఇక్కడ సరిపోతుంది. అంటే ఇక్కడ అతను ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా దీని గురించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆదాయం అయితే ఆయన అన్లిమిటెడ్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అన్నది ఉంది సార్. సో చూడండి, ఇక్కడ మనకు ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంక్స్ ఏంటంటే మనకు ప్రెజెంట్ మన యొక్క ఈ యొక్క పీడిఎఫ్ ప్రకారం అయితే జనరల్ గా మనం గోల్డ్ ర్యాంక్ తీసుకోవాలంటే మనం 50 పేర్స్ చేయాలి. సారీ, మనకు మన డైరెక్ట్స్ మనం 50 డైరెక్ట్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకు హలో. సారీ సార్, కొద్దిగా డిస్టర్బ్ అయింది నాకు అంతే. ఏ పర్లేదు సార్, పర్వాలేదు సార్, క్యారియర్ సార్. ఓకే సార్, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మనము గోల్డ్ ర్యాంక్స్ మనం తీసుకోవాలంటే మన యొక్క పీడిఎఫ్ ప్రకారము మనకు 15 డైరెక్ట్ రిఫరల్స్ ఇస్తే మనం గోల్డ్ అవుతామండి. ఆ తర్వాత మనకు 30 డైరెక్ట్ రిఫరల్స్ ఇస్తే మనం ప్లాటినం అవుతాం. తర్వాత 60 డైరెక్ట్ ఇస్తే డైమండ్ అవుతాం. 90 డైరెక్ట్ రిఫరల్ ఇస్తే మనకు డబల్ డైమండ్ అవుతామండి. కానీ ఇప్పుడు దీన్ని కంపెనీ చాలా అంటే చాలా సింపుల్ సిస్టమ్ గా తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే, ఎవరైతే 1000 రూపీస్ 1000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారో, 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారంటే వాళ్ళు గోల్డ్ అవుతారండి. అలాగే 2000 ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్లాటినం అవుతారండి. అలాగే 3000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళు డైమండ్ అవుతున్నారండి. అలాగే సీలింగ్ అచీవర్స్ కూడా అవుతున్నారండి. సో ఈ మాదిరిగా 3000 ఈ మాదిరిగా మనము 3000 ఏదైతే ఉంటుందో ఈ సీలింగ్లు 7 సీలింగ్లు అంటే ఒకటే నెలలో 7 సీలింగ్లు తీసుకుంటే వీళ్ళు ట్రిపుల్ డైమండ్ కూడా అవుతున్నారండి ఈ యొక్క అద్భుతమైన ఆఫర్లో. సో చూడండి, ట్రిపుల్ డైమండ్స్ కు బెనిఫిట్స్ ఏంటి, మనకు సమయం లేదు కాబట్టి ఇక ట్రిపుల్ డైమండ్ బెనిఫిట్ ఏంటన్నది కూడా మన సారు ప్రతిరోజు చెప్తానే ఉన్నారు. కాబట్టి ట్రిపుల్ డైమండ్ బెనిఫిట్ ఏంటంటే, మనకు ఐడి యాక్టివేషన్ చేసినప్పుడు ఇంకొక 10 రూపీస్ ట్రిపుల్ డైమండ్ వాళ్ళకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ ద్వారా. సో చూడండి, ఇప్పుడు మనము ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఉందండి. అంటే నెల రోజులలో మీరు 1000 రూపీస్ తీసుకుంటే గోల్డ్ అయిపోతారు. ఇదే నెల రోజులలో 2000 తీసుకుంటే ప్లాటినం, నెల రోజులలో మనము 3000 తీసుకుంటే డైమండ్, అలాగే మనకు 7 సీలింగ్లు తీసుకుంటే 3 సీలింగ్ తీసుకున్నామంటే డబుల్ డైమండ్, అలాగే 7 సీలింగ్ తీసుకుంటే మనం ట్రిపుల్ డైమండ్ అయిపోతున్నామండి. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. అయితే వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, కంపెనీ ఈ నెలలో ఈ నెల మొత్తంలో మీ టీం వాళ్ళ ద్వారా మాత్రమే కాదండి, కంపెనీ ఓవరాల్ గా
ఎన్ని ఐడీలు వస్తాయో అన్ని ఐడీలు వెళ్ళకెళ్ళి, సపోజ్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక 1000 ఐడీలు వచ్చినాయి అనుకోండి, ఈ ఐడీలకి వెళ్ళి ప్రతి ఐడి మీకు వెళ్ళి 100 రూపీస్ కంపెనీ పక్కకు తీయడం జరుగుతుందండి. ఈ 100 రూపీస్ పక్కకు తీసి ఈ గోల్డ్ వాళ్ళకు 50 రూపాయలు, ప్లాటినం వాళ్ళకు 30 రూపీసు, డైమండ్ వాళ్ళకు 20 రూపీస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. డైమండ్ వాళ్ళకు 20 రూపీస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డబల్ డైమండ్ వాళ్ళకు ఎవరైతే దీంట్లో అచీవ్మెంట్ గారో వాళ్ళలో కొంత అమౌంట్ మిగులుతుంది కాబట్టి డబల్ డైమండ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మీ టీంలో మీరు చేసిన ఇన్కమే కాదండి, అంటే ఓవరాల్ గా కంపెనీలో వచ్చే ఐడీలలో అన్నింటికి తీసి వీళ్ళందరికీ కూడా లీడర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అయితే దీనికి ఒక చిన్న క్రైటీరియా ఉంది. ఏంటంటే ఎవరైతే ఒక రాయల్టీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మనము తప్పకుండా 999 రూపాయలతో మనము ప్రోడక్ట్ కొనుక్కోవాల్సి వస్తుందండి. ఇది ఓన్లీ వన్ టైం మాత్రమే, నెలకు ఒక్కసారి మాత్రమే కంపెనీ ఇస్తుంది. ఎవరైతే రాయల్టీ తీసుకోవాలనుకుంటారో రాయల్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క 999 రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేశారంటే చాలు, మీకు రాయల్టీ వస్తుంది. అలాగే డిస్కౌంట్లో ప్రోడక్ట్ కూడా రావడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఐడి రాదండి, అప్లైన్ కానీ డౌన్లైన్ కానీ ఎవరికి ఐడి రాదు. ఎవరైతే రాయల్టీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రోడక్ట్ ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రాయల్టీ కూడా రావడం జరుగుతుంది. సో ఇది సార్. అలాగే ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ మన కంపెనీ అద్భుతమైనటువంటి బొనాంజా మనకు ఆఫర్ చేయబోతా ఉంది. కంపెనీ ద్వారా బొనాంజా కూడా మనకు రాబోతుంది. ఆ బొనాంజా గురించి కూడా మనం ఒక్కసారి మనం చూద్దామండి. అయితే చూడండి, ఇక్కడ మనకు కంపెనీ మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇదే నెల లాస్ట్ మనకి ఇప్పటి వరకు మనకు 1500 రూపీస్తో మన కంపెనీ 1 ఇయర్ వరకు ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఉండదు. మనకు నెక్స్ట్ మంత్ నుంచి తప్పకుండా మనకు 1596 రూపాయలకు మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం ఇప్పటి నుంచి అందరికీ చెప్పండి. హ్యాపీగా మనం బిజినెస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి. అయితే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మనకి ఇప్పుడు కంపెనీ ఆ ఆఫర్లు ఏదైతే ఇస్తుందో సార్ ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేశాడు, ఆ విషయం నేను కూడా ఒక విషయం నేను అది చెప్పి నేను కూడా నా యొక్క ముగిస్తానండి. ఎందుకంటే జూమ్ మనకు ఆల్రెడీ మనకు 7:10 జూమ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అప్పటికల్లా కొన్ని విషయాలు మనం చర్చిద్దామండి. ఏంటంటే ఇప్పుడు కొత్తగా మన కంపెనీ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2న కంపెనీ స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 2 అంటే మన యొక్క గాంధీ జయంతి. అలాగే గాంధీ జయంతి రోజు మన కంపెనీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 1 ఇయర్ దగ్గరకు వస్తూ ఉంది. అలాగే మనకు గాంధీ లాంటి వ్యక్తి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక గాంధీ అని చెప్పుకోవచ్చు. అంత డెడికేటర్ గా గాంధీ గారు తన ఇల్లు వాకిలి అన్ని వదిలేసి దేశమంతా తిరుగుకుంటూ ఎట్లా స్వాతంత్రం తెప్పించారో అలాగే ఆయనకున్న సమయాన్ని మొత్తం ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా కంపెనీ గురించే ఇస్తూ ఆయన మనందరినీ ఆరోగ్యవంతులుగా అలాగే ఆదాయవంతులుగా లేదంటే ఒక రకంగా చెప్పాలంటే లక్షాధికారులుగా కోటీశ్వరులుగా చేయాలని అకుంఠిత దీక్షతో ఆయన చేస్తా ఉన్నారు. ఆయనకు ఆధునిక గాంధీ అని చెప్పినా కానీ కూడా అది తప్పేం లేదండి. అంత గొప్ప వ్యక్తి అండర్లో మనం వర్క్ చేస్తున్నామండి. అయితే చూడండి, ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ నెలలో మన యొక్క కొన్ని ఆఫర్లు కంపెనీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సార్ చెప్పారు, అలాగే నేను కూడా చెప్తున్నాను ఇక్కడ. ఇదేంటంటే చూడండి, మనకు నెంబర్ 1గా మనకి ఇక్కడ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు 9 పేర్స్ చేసుకుంటే సరిపోదండి. అంటే 1:2 2:1 ఫస్ట్ వస్తుంది కాబట్టి ఒక సైడు 9 ఐడీలు ఒక సైడు 10 ఐడీలు వస్తే చాలండి. ఆయన ఈ యొక్క గిఫ్ట్ ఎలిజిబుల్ అయిపోతాడు. అతనికి 100%గా 2 kgs కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లాటినం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 15 పేర్స్ చేస్తే సరిపోద్దండి. 15 పేర్స్ చేస్తే సరిపోద్ది. 15 పేర్స్ చేస్తే సరిపోద్ది. వాళ్ళకు 3 kgs ప్రోడక్ట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ప్లాటినం వాళ్ళకు 15 పేర్స్ 3 kgs అండి. అలాగే డైమండ్స్ కి 30 పేర్స్ అండి. డైమండ్స్ కి 30 పేర్స్ వీళ్ళకు 4 kgs కంపెనీ మన ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చూడండి, ఇప్పుడు డబల్ డైమండ్ అనుకోండి, వాళ్ళు 70 పేర్స్ చేసే చాలు వాళ్ళకి కంపెనీ 5 kgs ఇస్తుందండి. ట్రిపుల్ డైమండ్ ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ డైమండ్ వాళ్ళకి జస్ట్ 199 జతలు చేస్తే సరిపోదండి. వాళ్ళకు 6 kgs కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు గమనించవలసింది ఏంటంటే మనకు ఎన్నైతే ఐడీలు ఉంటాయో ఒక్క ఐడికి మాత్రమే ఇది కన్సిడర్ చేయడం జరుగుతుందండి. మీకు 3 ఐడీలు ఉన్నా 4
ఐడీలు ఉన్నా, ఎన్ని ఐడీలు ఉన్నా ఒక్క ఐడికి, అంటే ఒక ఇంట్లో ఒక్క ఐడికి మాత్రమే ఈ యొక్క గిఫ్ట్ లేదంటే ఈ యొక్క ప్రోడక్ట్ కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటిది. అయినా సరే మన ఎండి గారు మనను ప్రేమించి మనకి ఈ రకమైన ఆఫర్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని మనం తప్పకుండా ప్రోత్సహించాలండి, ముందుకు తీసుకెళ్ళాలి. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మన ఒక మెయిన్ ఐడి, మన ఐడి ఉందంటే, మన ఐడి ఇక్కడ మనకు ఉందంటే, ఈ ఐడి కింద మనకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అంటే ఓన్లీ ఏదైతే మన మెయిన్ ఐడి ఉందో ఈ ఐడి మీద మాత్రమే వర్క్ చేయండి. అప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, అంటే ఏదైతే ఇప్పుడు ఈ గిఫ్ట్లు నేను చెప్పాను కదా, ఇప్పుడు 10 జతలు కానివ్వండి, సారీ ఇప్పుడు 9 జతలు వచ్చినాయి కాబట్టి మనకు గోల్డ్ వాళ్ళకు 9 జతలు కానివ్వండి, లేదంటే మనకు 15 జతలు కానివ్వండి, లేదంటే 30 జతలు కానివ్వండి, లేదంటే 70 జతలు కానివ్వండి, లేదంటే 199 జతలు కానివ్వండి, ఇది ఏదైనా సరే ఒక్క ఐడికి, ఏదైతే మన మెయిన్ ఐడి ఉంటుందో మన మెయిన్ ఐడికి ఒక్క ఐడికి మాత్రం వస్తుంది. అంటే దీనికి ఎంటైర్ లెఫ్ట్ ఎంటైర్ రైట్ లో వస్తే మాత్రమే ఈ యొక్క గిఫ్ట్ కు మనం ఎలిజిబుల్ అవుతామండి. నేను 3 ఐడీలు తీసుకున్నాను, 3 ఐడీలు తీసుకున్నా, 3 ఐడీల మీద కూడా నేను ఈ యొక్క గిఫ్ట్ తీసుకుంటానంటే కాదండి, ఒక్క ఐడికి మాత్రమే ఈ యొక్క బిజినెస్ అనేది మనం చేయాలండి. సో చూడండి, ఎందుకంటే నేను చెప్తున్నాను, దీని ద్వారా మన యొక్క, నేను చెప్పాను కదా మన ఆధునిక గాంధీ అని చెప్పాను కదా, ఆయన ఈ విషయాన్ని కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే మనకు ముఖ్యంగా లీడర్లకు సపోర్ట్ అనేది రావాలండి. మనం చేసే వర్క్కు లీడర్లకు అనేది సపోర్ట్ రావాలి. ఒక విషయం, నా విషయం నేను చెప్తాను. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు మా యొక్క లీడర్స్ని, మా యొక్క ఇద్దరు గ్రేట్ లీడర్స్ మా యొక్క అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరితో నేను మాట్లాడాను. ఓ సార్ మీరు జాయిన్ కండి, మీకు ఇప్పటికే చాలా టీం మిస్ అవుతున్నారండి. 15 నేను ప్రోడక్ట్ తీసుకొని నేను యూజ్ చేసి 15 రోజుల తర్వాత నేను టీంలోకి రావడం జరిగిందండి. ఈ 15 రోజుల్లో సార్ మీరు చాలా టీం మిస్ అవుతారు, మీరు జాయిన్ కండి అన్నారు. కానీ నేను మాట్లాడుకున్నాను, అంటే కనీసం నాకు ఒకసారి కనీసం మీరు నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి సార్ అంటే 100% సపోర్ట్ ఇస్తాం సార్, మీకు రైట్ సైడ్ మీరు వచ్చారంటే అన్ని పడతాయి, ఇప్పటికీ మీరు చాలా మిస్ అయిపోయారు అన్నారు. కానీ చూడండి, నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు 4 lakhs బిజినెస్ ఇచ్చాను, కనీసం ఒక్క రూపాయి బిజినెస్ కూడా అప్లై నుంచి రాలేదండి నాకు. అంటే ఇక ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను, అందరు ఇక్కడ లీడర్సే ఉన్నారు కాబట్టి, ఇది లీడర్స్ మీటింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను 4 lakhs బిజినెస్ ఇస్తే కనీసం ఒక్కటంటే ఒక్క రూపాయి బిజినెస్ కూడా అప్లై నుంచి రాలేదండి. ఇది కరెక్ట్ గానే కాదు. అందుకనే లీడర్స్ అందరు గమనించండి, ఇక్కడ లీడర్స్ ఉన్నాం మనం. ఇప్పుడు ఒక అప్లైన్ అంటే తండ్రితో సమానం. తండ్రి తన పిల్లలను కూడా చూడాలి. తన పిల్లలు చూడకుండా నేనే మొత్తం తినేస్తా అంటే అది కరెక్ట్ గానే కాదు. కాబట్టి లీడర్స్ కి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకెంతైనా మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ఏదైతే ఫస్ట్ ఐడి ఉంటుందో, ఇప్పుడు ఏదైతే మీ మెయిన్ ఐడి ఉంటుందో ఈ మెయిన్ ఐడికు ఎంటైర్లీ లెఫ్ట్ ఎంటైర్లీ రైట్ ఇట్ సైడ్ ఈ బిజినెస్ జరిగితేనే మీ యొక్క ఈ గిఫ్ట్లకు అనేది ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఇంట్లో ఒక్క ఐడికి మాత్రమే ఇది ఎలిజిబులేషన్ అన్నది వస్తుందండి. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా మీ లీడర్స్ కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పినప్పుడు మా లీడర్ కూడా సార్ మేము వేసామంటే ఆటోమేటిక్గా మీ కిందనే పడుతుంది, ఆటోమేటిక్గా మీ కిందనే పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీ కిందనే పడుతున్నారు, కానీ ఆటోమేటిక్గా పడట్లేదు, మాన్యువల్గా కూడా పడట్లేదు. అంటే చూడండి, అది మన చేతుల్లో ఉంటుందండి. కాబట్టి లీడర్స్ ఇక్కడ నుంచి అయినా మీ మీ టీంకు మీరు సపోర్ట్ చేయండి. 100% ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని వచ్చారో వాళ్ళకు మీరు సపోర్ట్ చేశారంటే వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనము ఈ యొక్క బిజినెస్లో మనం ముందుకు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కంపెనీ మనకు దొరికింది, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకు దొరికింది, ఇంత అద్భుతంగా మనకు ఆరోగ్యం అనేది వస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం అశ్రద్ధ చేశామంటే, మన లీడర్స్ మనం అశ్రద్ధ చేశామంటే ఇక మనకన్నా ఇంకా దురదృష్టవంతులు ఇంకెవరు కూడా ఉండరని నేను చెప్తానండి. కాబట్టి మనకు లేక మన యొక్క నెట్వర్క్ లోకి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ రావడం జరిగింది. దీన్ని మనం ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా కానీ కూడా అది నో అని చెప్పారండి. నేను ఇప్పుడు చూడండి, మెయిన్ గా నేను ఈ యొక్క ఈ 1.5 month లోనే నేను 4 lakhs బిజినెస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నేను లేస్తాను, ఆ తర్వాత నేను ఫీల్డ్ మీదకి వెళ్తానండి. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అవుతుంది. అట్లా నేను ఫీల్డ్ చేసుకుంటూ నేను టీం డెవలప్ చేసుకుంటున్నాను. కానీ నేను ఈ రకమైన తప్పు చేయట్లేదు. నేను కూడా ఐడీలు వేసుకున్నాను, 9 ఐడీలు వేసుకున్నాను నేను, కానీ ఒక్క ఐడి మీద మాత్రమే నేను వర్క్ చేస్తున్నాను.
ఒక్క ఐడి మీద మాత్రం వర్క్ చేస్తున్నాను, అవసరం అయితే ఓపెన్ చేసి చూపించమంటే కూడా చూపిస్తాను. ఒక్క ఐడి మీద వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఇచ్చే టీం అంతా నా ఎంటైర్ లెఫ్ట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ వస్తూ ఉంది, ఎంటైర్ రైట్ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ వస్తూ ఉంది. సో ఆ రకంగా మీరందరూ సపోర్ట్ చేయండి. లీడర్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మనం అన్యాయం చేయొద్దు. వాళ్ళకు మనం ఒక్క ఐడి ఇచ్చినా కానీ కూడా వాళ్ళకు పరమన్నం పెట్టినట్టే అవుతుందండి. కాబట్టి మీరు ఎన్ని ఐడీలు ఇచ్చినా కానీ కూడా వాళ్ళకు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా ఆనందంతో వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా ఫీల్డ్ మీదకి వెళ్తారు. ఎందుకంటే అండి ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్, మనకు పార్ట్ టైంలో జాబ్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఇక్కడ మనకు వచ్చే ఒక్క ఐడి మ్యాచింగ్ అయినా కానీ కూడా మనకు 150 రూపీస్ వస్తుంది. ఆ 150 రూపీస్ ఆయనకు వస్తే ఆ రోజు ఆయనకు కిరాయిలు వెళ్తే, లేదంటే ఇక్కడ ఆటో వెళ్ళినా, బస్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా కానీ కొద్ది ఇన్కమ్ అనేది ఆయనకు జనరేట్ అవుతుందంటే ఆయన హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ రకంగా లీడర్స్ అందరికీ ఒకరి ద్వారా ఒకరు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకు వెళ్తామండి. అంటే ఇప్పుడు చూడండి, దీని పేరే నెట్వర్క్. నెట్ అంటే ఒక వల. వల అంటే ఒకదానికి ఒకటి, అంటే అన్ని కూడా సమానమైనటువంటి సైజులో ఉంటాయండి ఈ వలలో. మీరు చూడండి, వలను ఒకసారి గమనించండి, అన్ని కూడా సమానంగా ఉన్నాయండి. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కానీ అంత సమానం కాకపోయినా ఒకరి తర్వాత ఒకరు కిందికి వస్తేనే అది వల అన్నది కిందికి వెళ్తాయండి. ఎక్కడైతే ఒక మధ్యలో ఒక ముడి తెగిపోయిందంటే చాలు, ఆ వల మొత్తం పోతుంది, చేపలు మొత్తం గారిపోతాయి, అంటే మనకు ఎటువంటి ఇన్కమ్ కూడా రాదండి. కాబట్టి వలను తెగిపోకుండా చూసుకోండి, ముడి తెగిపోకుండా చూసుకోండి. తప్పకుండా ఒకరి ద్వారా ఒకరికి సపోర్ట్ రావాలా. ఆ రకంగా వస్తేనే మనం ఈ యొక్క నెట్వర్క్లు అన్నది మనం ముందుకు సాగడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ యొక్క సోనీ ఇండియాలో ఈ యొక్క నాకు ఛాన్స్ ఇచ్చి నాకు ఐడి ఇచ్చినటువంటి మా గ్రేట్ లీడర్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిసేపట్లో ఈ యొక్క జూమ్ క్లోజ్ అవుతుందండి. ఓవర్ టు మన గ్రేట్ ఆధునిక గాంధీ, మన యొక్క జ్యోతి బాబు గారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే మీరు అన్న మాటలకి ప్రతి దానికి ఏకీభవిస్తున్నాను. దయచేసి గౌరవ లీడర్స్ అందరూ ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పటివరకు మాట్లాడిన గౌరవ నాగమయ్య గారు మహా అద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా ఈ సపోర్ట్ విషయంలో ఆయన మాట్లాడిన దానికి నేను 100% ఏకీభవిస్తా ఉన్నాను. కనీసం మనం డైరెక్ట్ లైన్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఎవరినైతే స్పాన్సర్ చేసామో వాళ్ళకైనా మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆయన చెప్పినట్టుగా ఇది నా డిజైనింగ్ లోనే ఉంది. కాన్సెప్ట్ డిజైనింగ్ లోనే లెఫ్ట్ లింక్ రైట్ లింక్ అని తీసుకునే విధానం ఏదైతే ఉందో అది సపోర్టింగ్ ఇవ్వడం కోసం తీసుకున్న లింక్స్ అయ్యి. దయచేసి చాలా అద్భుతంగా చెప్పారు సార్, రియల్ గ్రేట్ లీడర్. ఆయన ఏదైతే చేస్తా ఉన్నారో అదే చెప్పారు. అది అది దయచేసి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ నేను ప్రతిరోజు అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఆయన అదే ఏకీపించి చెప్పినందుకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దానివల్ల అనేకమైన కుటుంబాన్ని మనం సంతోషంగా ఉంచు. ఇక టైం అయిపోయింది కనుక ఈ షో ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు ఆరోగ్య సేవకి